నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యకరమైన యువతతోనే స్వశక్తి భారత్, వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. భారత్ సీషెల్స్ మధ్య పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలు. ప్రధాని మోదీకి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ ప్రదానం. రాష్ట్రంలోని తోతాపూరి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ. నెల్లూరులో 3వ రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ, భారీగా తరలివచ్చిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. యువత తమ శక్తినంతా దేశ నిర్మాణంతో పాటు వినూత్న ఆవిష్కరణలకు ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. బెంగళూరులో జరిగిన నషాముక్త భారత్ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ యువత వ్యసనాలతో తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని హితవు పలికారు. ఆరోగ్యకరమైన యువతతోనే స్వశక్త భారత్, వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అలాగే విద్యారంగంలో ఆర్జీయూహెచ్ఎస్ అందిస్తున్న సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య విద్యార్థులు సరికొత్త వైద్య సాంకేతికతను, డిజిటల్ హెల్త్ టూల్స్ ను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. It is particularly significant that this conclave is being held in the context of the International Day Against Drug Abuse and Illicit Trafficking observed on 26th June every year. See, the only way how we can eradicate the drug, it is your willpower. Today what you are doing, what you have taken the oath, that will spread and spread among the youngsters. That will make a big change in the society. The vision of Nashmukt Bharat is not merely the absence of drugs. In the presence of healthy choices, informed decisions. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల వేడుకల్లో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ భారత్ సీషెల్స్ దేశాల మధ్య గత 50 ఏళ్ల బంధం నమ్మకంతో కొనసాగిందన్నారు. రాబోయే 50 ఏళ్లు సాంకేతికత, సుస్థిర అభివృద్ధి రంగాలలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. భారత సముద్ర భద్రతా వ్యూహంలో సీషెల్స్కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాని పునరుద్ఘాటించారు. అలాగే సీషెల్స్ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను ప్రదానం చేసినందుకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవం ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన, శాశ్వతమైన స్నేహానికి ప్రతిబింబమని ప్రధాని మోదీ అభివర్ణించారు. As Prime Minister, I came here because I believe that Seychelles occupied a special place in India's vision for the Indian Ocean. Today, as I return here after a decade, that conviction is stronger than ever. And I'm delighted to join you as you celebrate 50 years of your independence. Congratulations to you and the people of Seychelles on this special occasion. Honorable members, to address the National Assembly is a rare privilege. Thank you. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు బెర్నార్డ్ జాడ్స్టన్తో సమావేశమయ్యారు. అంతకుముందు సీషెల్స్ జాతీయ అసెంబ్లీ ప్రధాని మోదీ ప్రసంగంపై బెర్నార్డ్ జాడ్స్టన్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, అభివృద్ధిని ఎంతగానో కొనియాడారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం విధానాన్ని సీషెల్స్ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత 5 దశాబ్దాలుగా సీషెల్స్ అభివృద్ధికి, రక్షణ రంగానికి భారత్ అందిస్తున్న నిరంతర సాయానికి జాడ్స్టన్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటనలో మరో అరుదైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్కి విచ్చేసిన సందర్భంగా సభా ప్రాంగణంలో భారత జాతీయ గీతాన్ని సైనిక బ్యాండ్ ఆలపించింది. మరోవైపు సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. అలాగే విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించిన 20వ పార్లమెంటు కూడా ఇదే. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విక్టోరియాలో భారత్ సీషెల్స్ దేశాల మధ్య పలు ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ పరస్పర నమ్మకం, సహకారంతో పాటు సంయుక్త పురోగతి ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రాన్ని ఉమ్మడి ఇల్లుగా అభివర్ణించిన ప్రధాని ఆ ప్రాంత రక్షణ, సుస్థిరత, శ్రేయస్సు అందరి ఉమ్మడి బాధ్యత అని పునరుద్ఘాటించారు. భారత్లో విజయవంతమైన డిజిటల్ విప్లవాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీషెల్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ భారత మహాసాగర్ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అలాగే కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ లో సీషెల్స్కు పూర్తి స్థాయి సభ్యత్వంతో పైరసీ, డ్రగ్స్ రవాణాను అరికట్టడానికి ఉమ్మడిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ओशन ऑफ अपॉर्चुनिटी हिंद महासागर ने सदियों से भारत और सेशेल्स के संबंधों को सींचा है. इसकी लहरों ने हमारे बीच व्यापार, संस्कृति और मानवीय संबंधों को निरंतर पोषित किया है. We believe the Indian Ocean is our shared home. Its security, sustainability and prosperity are our shared responsibility. यही भावना. సీషెల్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా సీషెల్స్ రాజధాని విక్టోరియా నగరంలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ మధ్య ద్వైపాక్షిక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల నేతలు భారత్, సీషెల్స్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అభివృద్ధి, సహకారం, రుణ సౌకర్యాలు, వాణిజ్యం, సముద్ర భద్రతతో సహా భారత్ సీషెల్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా చర్చించారు. అనంతరం పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను అందుకున్నారు. అనంతరం ప్రధాని వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టిగా కృషి చేస్తున్న అన్ని దేశాలకు ఈ పురస్కారాన్ని అంకితమిచ్చారు. సీషెల్స్ ప్రభుత్వం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ బిరుదుతో సత్కరించడంతో తనతో పాటు 140 కోట్ల మంది భారతీయులకు ఎంతో గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. సీషెల్స్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక తరుణంలో ఇక్కడ పర్యటించడం సంతోషకరమన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు.
తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ డిజిటల్ ట్రాకర్ ఒక వారధిలా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా గాంధీనగర్లో మొదలుపెట్టామని, రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమిత్ షా వివరించారు. મહત્વપૂર્ણ વર્ષ તરીકે અંકિત થવાનું છે. 25-50 વર્ષ પછી આઝાદીથી 100 વર્ષ સુધીનો ઇતિહાસ જ્યારે પણ કોઈ લખશે, ઇતિહાસના બે વિભાગ હશે, 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત. અને આ પરિવર્તન એ લોકતાંત્રિક રીતે થયેલા એક નેતૃત્વના જન સ્વીકૃતિના કારણે સૃજિત થયેલું છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં આ દેશની જનતાએ એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને రాష్ట్రంలోని తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. మామిడి రైతుల కోసం ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లేఖలో కోరారు. తోతాపూరి రైతులను ఆదుకునేలా 7.03 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందించాలన్నారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపూరి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర, వెంకయ్య నాయకుడు, ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పుట్టిన ఒక సామాన్య విద్యార్థి నాయకుడు. అనంతరం కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ఆపై దేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎదిగిన అద్భుత ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. సీనియర్ జర్నలిస్ట్ ఎం శర్మ రచించిన ఈ పుస్తకంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్యుడు కష్టపడే తత్వం, వాక్చాతుర్యం, సిద్ధాంతబద్ధమైన నిబద్ధతతో దేశంలోనే 2వ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టారనే అంశాలను వివరించారు. ఈ ఆర్టికల్ 370 కానీ లేదా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా వస్తాయి కొన్ని. కామన్ సివిల్ కోడ్ కానీ ఈ ఆర్టికల్ 370 రద్దని మా చిన్నప్పటి నుంచి మేము ఇచ్చే నినాదం. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్, నహీ చలేగా అని చిన్నప్పుడు గోడ మీద రాశాం, నినాదాలు ఇచ్చాం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మహనీయుడు, ఆయన కాశ్మీర్లోకి ప్రవేశించాడు. కాశ్మీర్కి పోవాలంటే పర్మిట్ రావు. మన దేశంలో ఒక రాష్ట్రంలోకి పోవాలంటే పర్మిట్ కావాలి. చాలా మందికి తెలవదు ఈ విషయం. అసలు కొంతమందికి ఆర్టికల్ 370 కూడా అంటే కూడా తెలవదు. లోతుగా చూసి ఆలోచించేట. రాష్ట్రంలో వైద్య సదుపాయాల కల్పన కోసం గ్రామాలలో 4,000కు పైగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం భరత్, శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్తో కలిసి పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే 1325 వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ ఆరోగ్యం అని విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటాం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే 563 మొత్తం 1200 కోట్లతో ఇవాళ గ్రామాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లని ఎన్హెచ్ఎం ఫండ్స్ ద్వారా కానీ 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిర్మించుకుంటున్నాం. దీంట్లో ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రధానంగా దృష్టి పెట్టి గ్రామాల్లో మరి ప్రధానంగా దృష్టి పెట్టి ప్రాంతానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,563 నిర్మిస్తుంటే వివిధ దశల్లో ఉన్నాయి, పూర్తిగా వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికే 1325. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంటే దాదాపు 30%, 28%.
నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు 3వ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు రావడంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లలో రద్దీ కొనసాగుతోంది. మరోవైపు స్వర్ణాల చెరువు 9 ఘాట్ల వద్ద భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అలాగే గ్రామీణ కార్మికులకు ఉపాధి భద్రతకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. అలాగే గ్రామీణ పథకాలలో పారదర్శకతను పెంచేందుకు ఏఐ ఆధారిత గ్రామీణ అంతర్గత ఆడిట్ పోర్టల్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. इस साल बजट में प्रावधान है 1,51,282 करोड़ रुपए केंद्र और राज्य का मिला के। ये 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही, इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं। 5 साल में 7.5 लाख करोड़ लगभग लगेगा। 2,86,000 पंचायत है। एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए। और इसका उपयोग अगर ढंग से हो गया तो गांव की जरूरत के बुनियादी जरूरतों के सारे काम हम इससे पूरा कर दें। काम ग्राम सभा तय करेगी। मैं कोई योजना के बारे में लंबा नहीं बोलना चाहता, आज लंबा बोलना मेरा उद्देश्य भी नहीं है। हम कैसे इसको इंप्लीमेंट ठीक से करें। मैं आप सबको बधाई देना चाहता हूं। योजना अधिसूचित हो गई, रूल्स बनाने में सहयोग मिला है और लगभग एक आध राज्य शायद अपवाद हो तो हो, नहीं तो सब राज्यों ने बजट में प्रावधान कर दिया है अपने हिस्से का। पहले आशंका प्रकट की जा रही थी कि राज्य करेंगे नहीं करेंगे, अब इसको मित्रों इंप्लीमेंट ठीक से करना है। काम की श्रेणियां पता है ग्राम భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై సరికొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి బహుభాషా కోవిదుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జీవిత విశేషాలపై దేశ రాజధాని ఢిల్లీలో ఒక అద్భుతమైన ప్రదర్శన అధికారికంగా ప్రారంభమైంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించి ఆధునిక ప్రగతికి బాటలు వేసిన ఆయన రాజకీయ ప్రస్థానంలోని కీలక మైలురాళ్లను నేటి తరానికి పరిచయం చేసేందుకు ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగువారు గర్వించదగ్గ పివి నరసింహారావు బాల్యం, రాజకీయ ప్రవేశం, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాలానికి సంబంధించిన అనేక అరుదైన ఛాయాచిత్రాలను, కేంద్ర ప్రభుత్వ రికార్డులలోని కొన్ని ముఖ్యమైన పత్రాలను మొదటిసారిగా ప్రజల సందర్శనార్థం ఉంచారు. దేశంలో వైద్య రంగ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలకమైన ముందడుగు వేసింది. మెడికల్ డివైజెస్ రూల్స్ 2017కు సరికొత్త సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా దేశీయ వైద్య పరికరాల తయారీదారులకు ఇచ్చే లైసెన్స్ అనుమతుల ప్రక్రియలో ఉన్న కాలయాపనను పూర్తిగా తగ్గించనున్నారు. ఈ ప్రతిపాదించిన సవరణల ద్వారా దేశంలోని రోగులకు, ఆసుపత్రులకు అంతర్జాతీయ నాణ్యత కలిగిన ఆధునిక వైద్య పరికరాలు అత్యంత వేగంగా, సరసమైన ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వార్తల్లో మరో విరామం తీసుకుందాం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్.
అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్ అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జూన్ నెల వచ్చి బడిగంట మోగిందంటే చాలు పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు దర్శనమివ్వడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సీట్లు నిండిపోయి నో అడ్మిషన్ బోర్డు పెట్టడం ఎక్కడైనా చూసారా? హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల నుంచి సైతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పిస్తున్నారు. అదే మార్కాపురం జిల్లాలోని బోడపాడు ప్రభుత్వ పాఠశాల. అలాంటి పాఠశాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చదివేవాడైతే నేను ఏది చెప్పి మీ వాడు బాగా చదువుతున్నాడు, మంచి స్కూల్లో ఉన్నాడు, నా దగ్గర ఎందుకు వేస్తున్నామని చెప్పి తప్పించుకుంటా. కానీ చదువు రాని పిల్లోడు కానీ నాకు ఎదురు వస్తే వీడికి ఎక్కడ రాని చదువు నేను కూడా నేర్పబోతే ఈ భూమి మీద వాడికి ఎవరు దిక్కు అని చెప్పేసి కాకి పిల్ల కాకి ముద్దు, వాళ్ళ అమ్మ నాన్నకు వాడు ముద్దు సార్. అలాంటి రిస్క్ తీసుకొని అలాంటి సీగ్రేడ్ పిల్లలు చూడలేని తీసుకొని అందుకే సార్ నేను అదనపట టైం ఉండేది. 3:30 స్కూల్ అయిపోయినా కానీ నేను స్కూల్లో 6:30 దాకా ఉంటా. మళ్ళీ మార్కాపుల్లో మా ఇంట్లో కూడా 8:30 దాకా స్టడీ అవర్స్ పెడతా. తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల దాకా స్టడీ అవర్స్ పెడతా. ఈ యొక్క సైకాలజీ ప్రకారము అదనపు తరగతులు అతి అభ్యాసనం వల్ల ఎలాంటి వాడైనా కానీ డెవలప్ అవుతాడు. ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఆర్మీ శ్రీను సార్ అనే ఆయన బాగా డెవలప్ చేయటం ఒకటి. ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా నవోదయ కోచింగ్ ఇవ్వటము, ప్రతి సంవత్సరం 2 సీట్లు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఐఐటి కానీ ఇవన్నీ డిసిప్లిన్ విషయంలో పిల్లలు యొక్క అన్నీ కూడా ఇక్కడ బాగా ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో చేర్పించాము. ఆ అబ్బాయి తెలుగు చదవడం కూడా చిన్న చిన్న అక్షరాలు, చిన్న చిన్న పదాలు కూడా చదవలేకపోయారు. సార్ దగ్గరికి పంపించిన 2 నెలల్లోనే మేము ఆ డిఫరెన్స్ని కనుక్కున్నాం సార్. కాకపోతే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇలాంటి సార్ అన్ని స్కూళ్ళలో ఉండాలని రావాలని కోరుకుంటున్నాం. అన్ని స్కూళ్ళకు ఇదే అదృష్టం కల్పించాలని కోరుకుంటున్నాం. ఒక్క ఉపాధ్యాయుడి సంకల్పం ఒక ప్రభుత్వ పాఠశాల ముఖ చిత్రాన్ని, వందలాది మంది చిన్నారుల భవిష్యత్తును ఎలా మార్చగలదో చెప్పడానికి బోడపాడు ఘనతే ఒక నిదర్శనం. ఒడిశాలోని భువనేశ్వర్లో పట్టణ కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ పలు వినూత్న పర్యావరణ ప్రాజెక్టులను వేగవంతం చేసింది. పట్టణ ప్రాంతాలలో నిర్మాణ పనులు, రవాణా వలన వచ్చే దుమ్ము, ధూళి, కణాల తీవ్రతను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన కూడలలో అత్యాధునిక డస్ట్ సప్రెషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పార్కులను మరింత అందంగా, ఉపయోగకరంగా మార్చేందుకు వినూత్నమైన స్మార్ట్ బెంచ్లను ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్ బెంచీలు కేవలం కూర్చోవడానికే కాకుండా పర్యావరణ హిత సౌరశక్తితో నడుస్తూ ప్రజలకు ఉచిత వైఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ల వంటి డిజిటల్ సేవలను కూడా అందిస్తాయి.
భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష కక్షలలో నిరంతరం పేరుకుపోతున్న వ్యర్థాలు, కాలం చెల్లిన ఉపగ్రహాల సమస్యకు గుజరాత్లోని వడోదరా నగరానికి చెందిన తండ్రి కొడుకులు అంతరిక్ష వ్యర్థాలను పర్యవేక్షించి వాటిని తొలగించేందుకు ఉపయోగపడే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన కృత్రిమ మేధస్సు AI ఆధారిత ఉపగ్రహ నమూనాను విజయవంతంగా అభివృద్ధి చేశారు. అంతరిక్ష వాతావరణాన్ని, అక్కడ తిరిగే వివిధ వస్తువుల కదలికలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల కక్షలో ఇతర ఉపగ్రహాలు లేదా వ్యర్థాలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలను ఇది ముందే గుర్తించగలదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం ₹436 నామమాత్రపు వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు జీవిత బీమా కవరేజ్ అందిస్తుంది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన అర్హులైన పౌరులందరూ ఈ పథకంలో చేరడానికి పూర్తిగా అర్హులు. ఈ పథకం కింద లబ్ధిదారుడు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతా ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఈ బీమా రక్షణ కాలం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమై తదుపరి ఏడాది మే 31వ తేదీ వరకు వర్తిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షం కారణంగా పొస్సా గ్రామాన్ని నిమిషాల వ్యవధిలోనే శిథిలాల కుప్పగా మార్చేసింది. వరద నీరు ఊహించని వేగంతో ఇళ్లలోకి దూసుకురావడంతో స్థానిక పౌరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని విలువైన వస్తువులు, గుర్తింపు పత్రాలు వరద నీటి పాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, SDRF బృందాలు తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. దక్షిణ కోస్తాలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్నటి ద్రోణి ప్రస్తుతం ఉత్తర కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు సగటున సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యకరమైన యువతతోనే స్వశక్తి భారత్, వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. భారత్ సీషెల్స్ మధ్య పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలు. ప్రధాని మోదీకి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ ప్రదానం. రాష్ట్రంలోని తోతాపూరి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ. నెల్లూరులో 3వ రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ, భారీగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.